వెల్కమ్ టు ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్. రాజమండ్రిలో తాడితోటలో యథేచ్ఛగా గోమాంసం నిల్వల కేంద్రాన్ని గుర్తించిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ సుమారు 2 టన్నుల పైన గోమాంస నిల్వలు పట్టుబడ్డాయి. ఈ ప్రాంతంలో సుమారు 6 నెలల నుంచి వ్యాపారం కొనసాగుతోంది అని, ఇక్కడి నుండి రాజమండ్రి చుట్టుపక్కల తూర్పుగోదావరి జిల్లాలో అమ్మకపుదారులకు, ఇతర హోటళ్లకు సరుకు వెడుతోందని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు లేవని యజమాని స్వయంగా తెలిపారు. పూర్తి వివరాలకు వెళితే యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కాకినాడ వారి గోపాల్, సూరభత్తుల, దినేష్ వైష్ణవ్ వీరు 1వ పట్టణ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రాంతానికి చేరుకున్న సంబంధిత అధికారులు ఈ మాంసం కేంద్రానికి చేరుకుని పట్టుబడ్డ ఈ మాంసాన్ని పరిశీలించి ఫోరెన్సిక్ ల్యాబ్ విజయవాడకు పంపడం జరుగుతోంది. అక్కడ వచ్చిన రిపోర్ట్ ఆధారంగా పట్టుబడ్డ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. टाइगर अल्ट्रा सर के नंबर लिया ना जमल के मुझे रमना रमना నేనండి कोवर्स एनिमल लेकर जाने के लिए मीट वगैरह प्रोसेस फिश ये पूरा प्रोसेस करने के लिए परमिटेड है मेरे कंपनी का। कितने दिन से लेके थे इधर आप? कितने दिन से है इधर? अभी 6 मंथ से है। 6 मंथ से इधर में जीएसटी है उधर नहीं, आपको 6 मंथ से इधर धंधा कर रहे हैं? हाँ, 6 मंथ से इधर से लोड जा रहे हैं। 6 बार लोड गया है, उसका जीएसटी भरा है, इधर भी जीएसटी भरा, केरला में दोनों साइड में जीएसटी भरा है। 42,000 ऐसा पहले एक बार भर दिया और अभी भी एक लोड में जीएसटी भर रहे हैं। ये आप किधर से आता है वो? ये केरला पे लेकर जा रहे हैं। नहीं, आप किधर से लगाते हैं? ये लोकल एरिया से। लोकल से आप मोल के इधर लगा के एक्सपोर्ट कर रहे हैं? हम लोग पैक करके इधर पब्ली पैकिंग। आप केरला एक्सपोर्ट करते हैं इधर से? केरला को लेकर जाते हैं, एक्सपोर्ट नहीं। केरला को लेके जाते हैं। वहाँ केरला में बहुत मिलेगा ना, इधर से वहाँ से वहाँ ज़्यादा ना अभी। यहाँ से ज़्यादा केरला में फुल लाइसेंस है, इधर से उधर न बेचना क्या है? नहीं, वही बोलते हैं ना, थोड़ा मार्जिन मिलता है, पैसा नहीं नहीं, वो तो गलती है, गलत है आप बोल सकते। केरला में कटिंग तो परमिटेड वाला है ना, ये तो जामपेट अच्छा उधर में उधर करके जामपेट के परमिशन ఆన్ డ్రైవర్ సార్ అసలు చెప్పారా? డీప్ వల్ల
తెలియట్లేదా అప్పుడు గోపాల్ అండి, నాది యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కాకినాడ. మాకు వచ్చిన సమాచారం మేరకు చుట్టుపక్కన అనధికారికంగా నిర్వహిస్తున్న అక్రమ కబేళాల నుంచి మాంసాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ తాడితోటలో ఉన్న ఒక భవనంలో ఇల్లీగల్గా ఫ్రీజర్ చేస్తూ అది ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం జరిగింది. ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగం చాలా స్పీడ్గా స్పందించి రావడం జరిగింది. తీరా లోపలికి వెళ్ళి చూసేసరికి 3 టన్నుల పైన మాంసం, గోమాంసం ఉండడం జరిగింది. అయితే దీనికి ఎటువంటి అధికారాలు లేవు. ఎందుకంటే చుట్టుపక్కల నిర్వహిస్తున్న అక్రమ కబేళాలకే ఏ విధమైన లైసెన్సులు లేవు. అక్రమ కబేళాల నుంచి ఈ మాంసాన్ని, గోమాంసాన్ని కలెక్ట్ చేసి ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా ఎటువంటి అనుమతులు లేవు. అలాగే ఏదైనా మాంసం వ్యాపారం చేయాలంటే భారత ఆహార భద్రతా సంస్థ నుంచి లైసెన్స్ తీసుకుని ఉండాలి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి. అలాగే ఇక్కడ ఈ బీఫ్ని ద్వారా వచ్చే వాటర్ని, బ్లడ్ని అంతా కూడా సైడ్ కాలువలోకి వదులుతున్నారు. అది కూడా పర్యావరణానికి ముప్పు. ఇటువంటి యాక్టివిటీస్ ఏం చేయాలని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు అనుమతి తీసుకొని ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి వ్యాపారాలు బాగా పెరగడానికి కారణం చుట్టుపక్కల ఉన్న అక్రమ కబేళాలే. ఈ అక్రమ కబేళాలపై ఉక్కుపాదం మోపాల్సిందిగా మేము జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం. అలాగే ఈ మాంసాన్ని, ఇప్పుడు ఈ గోమాంసాన్ని అంతా కూడా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. దీన్ని శాంపిల్స్ తీసుకుని తదుపరి చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుంటాం. ఈ విషయం మీద కలెక్టర్ గారిని కలుస్తామండి, తప్పకుండా కలుస్తాం. కలెక్టర్ గారిని కలుస్తాం. అలాగే జిల్లా ఎస్పీ గారు కూడా చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు. కాబట్టి అక్రమ కబేళాల మీద ఆయన ఆల్రెడీ పోలీస్ యంత్రాంగం ద్వారపూడి, గోకవరం, కోరుకొండ తదితర ఏరియాల్లో రైడింగ్ చేసి మధ్య పట్టుకున్నారు. అయినా కానీ చిన్న కబేళాలు ఇంకా మళ్ళీ మొదలవుతున్నాయి. దీనికోసం జిల్లా యంత్రాంగం అలాగే జిల్లా ఎస్పీ గారిని కూడా కలుస్తాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. మధ్యాహ్నం పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం తాడితోట వైఎస్ఆర్ బొమ్మ దగ్గర బ్యాంబీ గృహాల పక్కన గోడానికి వచ్చి రైడ్ చేయడం జరిగింది. దగ్గరగా 2000 కిలోల బీఫ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఆవు మాంసం. దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టారు. కిలో ప్యాకెట్లు, 2 కిలోల ప్యాకెట్లు. దాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం మాంసాన్ని స్వాధీనం చేసుకుని డిస్పోజ్ చేస్తామండి. ఈ ల్యాబ్ సంబంధించిన ల్యాబ్కి, ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తామండి. విజయవాడ పంపిస్తారు. మా రిపోర్ట్ వేరేగా ఉంటుంది. ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక అప్పుడు దాన్ని నిర్ధారణ చేసుకుని మొత్తం డిస్పోజ్ చేస్తాం. చర్యలు తీసుకుంటాం. ఎవరైతే దొరికారో ఆయన మీద చర్యలు తీసుకుంటాం. ఎన్ని నెలల నుంచి జరుగుతుందంటారు? నాకు ఐడియా లేదండి. 8 నెలల నుంచి అన్నది ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాంసం దొరికిందని వచ్చాం. అంటే ఒక నెల రోజుల క్రితం మిత్రుడు సాయిరామ్ తను చెప్పడం జరిగింది ఇలా జరుగుతుందని. కానీ ఇది నా దాంట్లోకి రాదు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాంట్లో చూసుకోవాలి కాబట్టి నేను దీని మీద చేసుకోలేదు. ఇక్కడ నుంచి మేము చూసుకుంటాం. 2000 కిలోలు ఉందండి. 2200 కిలోలు ఉంది మాంసం. ఓకే.